ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎంటి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కోవూరు తాలూకా ఆఫీస్ ప్రాంగణంలో 1,08,00,000 ఆర్థిక శాఖ నిధులతో ఉపగజాన కార్యాలయం భవనానికి శంకుస్థాపన చేసిన కార్యక్రమానికి విచ్చేసిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా భావించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని భారతదేశంలోని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన వ్యక్తి. ఆర్థిక శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధుల నుండి బుచ్చిరెడ్డిపాలెం, కోవూరులలో 2,16,00,000 రూపాయలతో ఉపశాఖన కార్యాలయం నా చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరు చలపతిరావు, నిరంజన్ బాపురెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, రాధాకృష్ణారెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభివృద్ధి సంక్షేమం మీద రెండు కళ్ళు పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు. పేద ప్రజలకు అదేవిధంగా రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం. అన్ని విధాల జగన్మోహన్ రెడ్డి గారు అందరు ముఖ్యమంత్రుల కన్నా కూడా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పేద ప్రజలకు
అన్ని వర్గాల వారికి అండగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈరోజు కోవూరు పట్టణంలో 1,08,00,000తో ఉప ఖజానా కార్యాలయం భవనానికి నా చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. టెండర్స్ కూడా అయిపోయినాయి, పనులు ప్రారంభిస్తాం. బుచ్చిరెడ్డిపాళెం టౌన్లో కూడా 1,08,00,000తో శాంక్షన్ చేయించాము. స్థలం సమస్య వల్ల కొద్దిగా ఆగుంది, అది కూడా ఒక వారం రోజుల్లో క్లియర్ చేసి ఇది కూడా టెండర్స్ పిలిచి ఈ వర్క్ కూడా ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మా ట్రెజరీ డిపార్ట్మెంట్ డీడీ గారు, ఈఈ గారు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.